అవునే, ఏందే బాపు ఇది పరిశాని ఏడదుడు ఇదే పరిశాని ఉన్నదా లేకపోతే మన ఊళ్ళోనే ఉన్నదా? గినే దుకాణంలోకి పోయినా పాల ప్యాకెట్ కొనుక్కాదామని 2 10 రూపాయల బిల్లలు ఇస్తే నాకేం పట్టదనబట్టే. అంటే ఎట్లనే గిట్ల గిట్లే ఎట్లయింది మరి? మన భారత ప్రభుత్వం 10 రూపాయల బిల్లలు బంద్ చేసింది, ఎట్లా తీసుకోకమని చెప్పిందా, చెల్లెని చెప్పిందా? ఎన్నడు వార్త వచ్చినట్టు తెలియదు, ఎన్నడు పేపర్కి వచ్చినట్టు తెలియదు, ఎవరు చెప్పినట్టు తెలియదు. వీళ్ళ దాంట్లో వీళ్ళే పుకార్లు పుట్టించుకొని అంటు రోగాలు తెప్పించుకుంటారు. మరి ఈ బిల్లలన్నీ ఏం చేద్దాం, నెత్తిలో పోసుకున్నావా? ఏమున్నారే, ఒకరు తీసుకోవాలా, ఒకరు ఇస్తారు, ఒకరు తీసుకోవాలా, వాళ్ళు ఇస్తే మనం తీసుకోవాలి. అట్లా అయితేనే మన వ్యవస్థ నడుస్తుంది. నేను తీసుకోను అంటే ఏం చేస్తావు? ఇట్లా అయితే మరి మనకే ఇబ్బంది అవుతుంది. ఆలోచించురు జర, దుకాణంలో కూడా మంచిగా ఇషారం చేయుర్రి. మన ప్రభుత్వం తీసుకోకమని చెప్తే తీసుకోవద్దు, అది చెప్పక ముందుకే మీరే పిల్ల ఉట్టక ముందు కుల్ల ఉట్టినట్టు చేస్తురేమే అన్ని పనులు. మీకు ఇంక ముచ్చట చెప్పన్న, ప్రభుత్వం ఏమంటుంది తెలుసా? మన మన పెద్దవాపు, భారతదేశం పెద్దవాపు మన నరేంద్ర మోదీ ఏమంటుండే ఎరికేనా? ఎవరైతే 10 రూపాయల బిల్లలు తీసుకోరో ఉన్లోకు బోత్ తక్లీఫ్ కర్దేతు మనం అంటే మీకు ఎరికేనా? తీసుకోరి శరామని చెయ్యుర్రి, అట్టిగా పుకార్లు ఉట్టించి ప్రజలకు ఇబ్బంది పెట్టకుర్రి, మీ దందలు మంచిగా చేసుకోరి. 10 రూపాయల బిల్లలు వెళ్తున్నాయి. ఈ టీవీ ఛానల్ వాళ్ళు కూడా కిసోని ముచ్చట్లు రోజుకు 2 పార్లు ఎత్తేంది, జనాలకు అవగాహన రాదా? ఎందుకు ఇట్లా చేస్తారు? అవసరం లేని ముచ్చట్లేమో బ్రేక్ తర్వాత చూడండి, బ్రేక్ కొట్టి చూడండి అంటారు. కిసోని ముచ్చట్లు ఎందుకు వేయరు బ్రేక్ తర్వాత? మరి మీరు జర గవి కూడా మీరు బ్రేక్ తర్వాత ఇయ్యుర్రి, టీవీలలో ఇయ్యుర్రి. అడ్వర్టైజ్మెంట్ లాగా బాహుబలి సినిమా అప్పుడు ఎట్లా ఇచ్చిరు, సిమెంట్ బాహుబలి సీక్రెట్ దాచిపెట్టిందని ఇచ్చినట్టు ఈ 10 రూపాయల బిల్లల సీక్రెట్ ను బయటకు తీర్రి. జర జనాలకు మంచి ఇయ్యుర్రి. ఎందుకు ఇట్లా తయారవుతుర్రేమో అన్న. సరే నాయత 10 రూపాయల బిల్లలు తీసుకోలేడన్నా, పర్సన్ అయింది. ఇప్పుడు ఉత్తగానే జవులేసుకొచ్చుకున్నా, జేబులో వదన అవుతున్నాయి. ఎట్లా చేసుడో ఏమో వీటిలను. బ్యాంకులో కొమ్మంటాడు, బ్యాంకులో లైన్ కడతా పోయి ఇది 20 రూపాయలకు లైన్ కడతా. ఏం చేద్దాం, గరీబ్ బతుకు గంజలం ఎత్తుకు.